అందరికీ శుభోదయం. నా పేరు వినిష. గత కొన్నేళ్ళుగా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. విసర్జిత పదార్థాల ద్వారా తయారు చేసిన వ్యర్థాలకు ప్లాస్టిక్ బాధ్యత వహిస్తుంది. ప్లాస్టిక్ ను చట్టం నియంత్రించినప్పటికీ ఆచరణలో అసాధ్యమేనా అని సందేహం కలుగుతుంది. ప్లాస్టిక్ ఓ అద్భుతమైన రసాయనిక సమ్మిళిత పదార్థం. దీంతో తయారు చేసిన వస్తువుల్లో అందంగా రంగురంగుల్లో అత్యంత చౌకగా దొరుకుతాయి. ఆర్థిక మార్కెట్ సంస్కృతిలో అతన్ని ప్లాస్టిక్ బీభత్సానికి బానిస చేసుకుంది. దీని భయానకత ఏంటంటే వందల సంవత్సరాల కొద్ది నాశనం కాదు, మట్టిలో నీరు ఇంకిపోకుండా నిరోధించడం వల్ల దోమలు వృద్ధి చెందుతాయి. దోమల వల్ల నీటి కాలుష్యం పెరిగిపోతుంది. నీటి కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రారంభంలో ప్లాస్టిక్ సహజ పదార్థాల నుండి తయారవుతుంది. ఇప్పుడు పాలిమరైజేషన్ ప్రక్రియ ద్వారా కృత్రిమంగా సృష్టించిన రసాయన గొలుసులతో తయారవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు. ఇలా పచ్చడంతో ఉండాల్సిన మన ప్రపంచం అలాగా కాలుష్యం వల్ల మారిపోయింది. ఎవరు దీనికి బాధ్యులు? అది మనమే కదా. ఒక్కసారి బాధ్యతగా భద్రత గురించి ఆలోచించండి. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్రకృతిని పరిరక్షిద్దాం. ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు. సూపర్.